ట్రావెల్ చేస్తున్నాం విజయవాడకి. దానికి క్యాబ్లో గచ్చిబౌలి వెళ్తున్నాం. బస్ ఎక్కడానికి మా పాప హాయ్ చెప్తుంది అందరికీ. రుద్ర సే హాయ్. ఎందుకంటే జస్ట్ ఒక వెకేషన్ లాగా స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఈ స్లీపర్ బస్ నైట్ ట్రావెలింగ్కి గచ్చిబౌలి టు విజయవాడ. చాలాసేపు కొంచెం క్రేజీగానే ఉంటారు. బస్ స్టార్ట్ అయ్యి ఒక 1 అవర్ అలా అయ్యేదాకా, సిటీ అవుట్స్కట్స్ దాటేదాకా. తర్వాత ఇంకా స్లిప్ మోడ్. ఇది ఎప్పుడు లాంగ్ బ్యాక్ షూట్ చేసింది, కాకపోతే టైం బ్లాక్ ఎడిట్ చేయలేదు. ఇంకా ఇది విజయవాడ రీచ్ అయిపోయాం మార్నింగ్కి. ఇక్కడ మామిడికాయ పాకాలని ఉంటాయి. అక్కడ ఏంటంటే లైన్గా పొద్దున్నే అన్నీ మామిడికాయలు లోడ్ చేస్తారు. ఎంత ఫ్రెష్గా అంటే అంత బాగున్నాయి మామిడికాయలు ఈసారి. పొడి మామిడికాయలు దొరికాయి ఇక్కడ, చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళి ఉంటే కనుక ట్రై చేయొచ్చు ఈసారి సమ్మర్ సీజన్లో. ఇవన్నీ చూసుకుంటూ ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది అంటే మన ఓన్ ప్లేస్కి వెళ్తే, హోమ్ టౌన్కి. అండ్ ఇంకా రోజు ఈవినింగ్ ఊరికి అలా మా బాబుకి కొడుతుందని అలా వాకింగ్కి తీసుకెళ్ళాం. కొంచెంసేపు పార్కు తీసుకెళ్ళి అలా ఆడిపించి తీసుకొస్తున్నాను. కొంచెం ఎంతసేపు అయినా అలా వాక్ చేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ బాపట్ల బీచ్ స్టార్ట్ అయ్యింది. ముందే టికెట్స్ చేసేసి ట్రైన్కి విజయవాడ టు బాపట్ల ట్రైన్కి. అక్కడ నుంచి ఆటో తీసుకొని బాపట్ల బీచ్కి వెళ్ళాము. ఎందుకంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో ఫెసిలిటీ కాబట్టి వెళ్ళినప్పుడు కొంచెం ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అన్నట్టు. ఆ బీచ్కి వెళ్ళామంటే అది ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కొనేసారు. ట్యూబ్ ఒకటి, మా బాబు ఏమో బాల్. ఈ బీచ్ అయితే పర్లేదు, బాగుంది. అంటే కొంచెం నీట్గానే ఉంది. మేము వెళ్ళేసరికి 7, 8 అలా అయింది. బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి ట్రైన్ త్వరగా వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి మాకు రీచ్ అవ్వడానికి ఒక ½ అవర్ పట్టింది. ఇంకా వెళ్ళగానే కొంచెంసేపు అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంది. ఎక్కువ ఆప్షన్స్ ఏం లేవు. మేము సేమ్ డే రిటర్న్ అవుదామని రూమ్స్ కూడా ఏం తీసుకోలేదు. సో వెళ్ళి అలా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా బీచ్లోకి వెళ్ళిపోయాం ఆడుకోవడానికి. మళ్ళీ కొంచెం అయితే ఎండగా అయిపోద్ది కదా అని చెప్పి. చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ వ్యూ అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే, ఇంకా కొంచెం ఎర్లీగా వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. అంటే 6 కల్లా వెళ్ళిపోతే చల్లగా ఉంటుంది కదా. అలలు కూడా మార్నింగ్ టైం కాబట్టి ఇంకా మరీ అంత ఎక్కువ రావట్లేదు. బాగుంది. కానీ వ్యూ జనాలు కూడా కొంచెం అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు. ఎంత బాగుందంటే వ్యూ అసలు చక్కగా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బాబు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాడు బీచ్లో. వాటర్లో ఆడడం కానీ, ఆ బాల్స్ భయపడతాడేమో అనుకున్నా. అసలు ఎప్పుడు ఫస్ట్ టైం ఇదే బీచ్ ఎక్స్పీరియన్స్ వాడికి. అయినా సరే బాగానే ఎంజాయ్ చేశాడు. మా పాప అంటే ఆల్రెడీ వెళ్ళింది 3-4 టైమ్స్ బీచ్కి వెళ్ళింది, మేము లేకుండా కూడా మా పేరెంట్స్తో. వీడికి మాత్రం ఫస్ట్ టైం. అయినా సరే భయం ఏం లేదు, మంచిగా ఎంజాయ్ చేశాడు. ఎంతమంది చూసారు ఆల్రెడీ బాపట్ల బీచ్ విజిట్ చేశారు? ఎలా అనిపించింది కామెంట్ చేయండి, చూద్దాం. అక్కడ మనకి చిన్న టెంట్స్ లాగా రెంట్కి కూడా ఇస్తారు. అవర్లీ బేసిస్, అవర్కి 100 రూపీస్ అట్లాగా. సో దట్ మన లగేజ్ అవన్నీ అక్కడ పెట్టుకొని మనం బీచ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చి మళ్ళీ మన స్టఫ్ అంతా తీసుకొని బ్యాక్ అవ్వచ్చు. రెస్ట్ తీసుకోవడానికి కూడా మంచిగా ఉంది. అది రెంట్కి తీసుకుంటే కొంచెంసేపు అలా కూర్చొని బ్రేక్స్ తీసుకుంటా అసలు అలా బీచ్ దగ్గర కూర్చొని చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా చూడబుద్దేసింది బీచ్. అసలు అదొక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది నాకైతే, నా మటుకు. ఇంకా ఈవినింగ్ అలా ఉంటే ఇంకా బాగుండేది. కాకపోతే ఇది 6కే క్లోజ్ అయిపోద్ది ఈవినింగ్. సో ఆబ్వియస్గా మనం పొద్దునే రీచ్ అయిపోయి ఎంతసేపు ఎంజాయ్ చేసినా బై 6 మనం బయటకు వచ్చేయాలి కాబట్టి పొద్దున్నే వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలి. ఎంత తెలియని వాళ్ళైనా చాలా ఈజీగా వచ్చేయచ్చు. బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి ఆటోస్ ఉంటాయి. ఆటో పర్సన్ మాట్లాడేసుకొని మనము వచ్చేయచ్చు. కాకపోతే అక్కడ ఉబరు అవి ఏం లేవు. సో ఆబ్వియస్గా మనం మాట్లాడుకొని రావాల్సిందే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తెలియదు కానీ ఆటోస్ అయితే ఉన్నాయి, ప్రైవేట్ ఆటోస్. ఇదిగోండి చక్కగా కూర్చొని ఇలాగా ఆడిపించుకుంటూ ఉన్నాము. ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారు మొత్తానికి కిడ్స్ అయితే మాత్రం. అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. మనకి కొన్ని ఫొటోస్ కావాలంటే తీసి సాఫ్ట్ కాపీస్ ఇస్తున్నారు. మేము కొన్ని తీయించుకున్నాము. ఒక్కొక్క ఫోటో అంత 30 రూపీస్ 40 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక 20 ఫొటోస్ అలా తీసుకున్నాం మేము. కొన్ని జస్ట్ మెమరీస్లా ఉంటాయి అని చెప్పి. కాకపోతే అవి ఏమంత క్లారిటీగా అనిపించలేదు. మనకు తెలియదు కదా తీసేటప్పుడు ఎలా వస్తాయి అని.
కాకపోతే జస్ట్ బీచ్ మెమరీస్ ఉండాలి అన్నట్టు మనం ఫోన్లో తీసుకున్నా కూడా వాళ్ళు అయితే కొంచెం నీట్గా ఉంటాయి, కెమెరా కదా అని తీసుకున్నాము. యావరేజ్గా ఉన్నాయి. మీరు ఎవరైనా వెళ్తే కనుక ఇలా మోసపోవద్దు, ఫోటోగ్రాఫర్తో తీయించుకొని. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి, సో దట్ నేను ఏదైనా వీడియోస్ పెడితే అవి మిస్ అవ్వకుండా ఉంటారు. కుకింగ్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి, చూడండి. అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.